ఒత్తులేని దీపం. కథ మొత్తం బట్టబయలు. ఆ! రసిక లేని రాజీవ్ వైరల్ వీడియో సంచలనం. దీపం కొండెక్కేసింది. ఇది మన జోగి కుటుంబం భాగవతం. ఈ భాగవతంలో రోజు రోజుకి పుంకాలు పుంకాలుగా నిజాలు బయటకొస్తున్నాయి. వైరల్ వీడియోస్ వస్తున్నాయి. ఇది కాకుండా జోగి రమేష్ ఆళ్ళ కుటుంబం ఈరోజు ఎంత కీలకమైన పొజిషన్‌కెళ్ళిపోయారంటే, మేఘన దగ్గరున్న డిజిటల్ ఎవిడెన్స్ చూస్తే మాత్రం ఆళ్ళ కుటుంబానికి ఉన్న పరువు మొత్తం పాయే. బయట సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఒక వార్త మాత్రమే. నాకెవ్వరు చెప్పలేదు. నేనెక్కడ వినలేదు. క్లియర్‌గా అండర్‌లైన్ చేసుకోండి. మతం మారితే తప్ప మంత్రి పదవి ఇవ్వను అని చెప్పి భారతిరెడ్డి గారు చెప్తే, మతం మారారంట జోగ్ కుటుంబం. పిచ్చి కుక్క పిచ్చి కుక్క ఎవడాడు? పవన్ కళ్యాణ్ అనేవాడు పిచ్చి కుక్క. పెళ్ళాలని మార్చడం కాదు, నువ్వు పెళ్ళాలని మార్చడం కాదు. ఎంతగా మారారంటే మేఘన ఎళ్లి మూడో అంతస్తులో దేవుడా నన్ను చంపేస్తున్నారు ఈ కుటుంబం. అసలు క్యారెక్టర్ మ్యాటర్ లేని మొగుడిని తీసుకొచ్చి నాకు కంటగట్టారు. నన్ను ఈ పిచ్చి కుటుంబం నుంచి బయట అని చెప్పి అగరబత్తి వెలిగించిన శవంగాలిన వాసన వస్తుందన్న రీతిలో మారిపోయారు. అంటే అగరబత్తి కూడా భరించలేని స్థాయికి వెళ్ళిపోయారు వీళ్ళు. ఈరోజు జోగి కొడుకు రాజీవ్ గురించి ఇంకొక నిజం బయటకు వచ్చింది. ఏంటంటే ఈ క్యాండిడేట్‌కి మేఘనాతో పెళ్ళవ్వక ముందు ఈ క్యాండిడేట్ మనం చూసుకుంటే అగ్రిగోల్డ్ వ్యవహారంలో అరెస్ట్ అయ్యాడు. అరెస్ట్ అయిన తరుణంలో బయటకి చాలా విచిత్రమైన ఫోటోస్ వచ్చినాయి. ఇవి కూడా సోషల్ మీడియాలో రన్ అవుతుంది. నేను క్లియర్‌గా చెప్తున్నాను. డోంట్ టేక్ మీ అదర్‌వైజ్. ఏంటంటే బాబుకి నిశ్చితార్థం అయినట్టు, అది కూడా ఎవరితో అనుకుంటున్నారా? వైజాగ్‌లో మిరాకిల్ సెంటర్ చర్చ్ స్థాపకుడైన శ్యామల్ కర్మోజీ కూతురు శ్రేష్ఠ కర్మోజీతో నిశ్చితార్థమైందంట. నిశ్చితార్థమైన ఫోటోస్ బయటకొచ్చినాయి. అంటే అప్పటికే మతం మారిపోయారు. మతం మారిపోయి నిశ్చితార్థం చేసేసి అక్షింతలు కూడా ఏసేస్తున్నారు జోగి భార్య. అసలు ఆళ్ళ భార్యను చూస్తే ఉంటుందండి, అబ్బా! సంస్కారానికి పెద్ద పేరు. దాని తర్వాత హిందూ సాంప్రదాయానికి పెద్ద బొట్టు. అక్కయ్య కట్టిన డ్రామాలు మాత్రం మామూలుగుండవు. ఆళ్ళ ఇంటికి ఓదార్పుకెళ్ళినప్పుడు అక్కయ్యే హైలైట్. సో, మొత్తానికి జోగ్ కుటుంబం మొత్తం ఊపు ఊపు పెట్టింది మేఘనా కేస్. ఇంతకీ కర్మోజీ కుటుంబం ఎందుకు వెనక్కెళ్ళిపోయింది? మ్యాటర్ లేదన్న విషయం తెలుసుకున్న తర్వాత పారిపోయారంట ఆళ్ళు. బాబోయ్! మాతో ఈ క్యాండిడేట్‌తో కాదు అని చెప్పి ఆళ్ళు హ్యాండ్ ఇచ్చి ఎళ్ళిపోయారు. ఈ రాజీవ్‌కి ఏమైనా పోనీ క్యారెక్టర్ ఉందా? అగ్రిగోల్డ్ విషయంలో ఆల్రెడీ జైలు లోపలికెళ్ళొచ్చాడు. ఇది చాలదన్నట్టు చంద్రబాబు నాయుడు గారికి ఆయనకు వ్యాధి ఉందని, అల్జైమర్స్ ఉందని, ఇంకా ఒంటి మీద ఏదో వ్యాధి ఉందని చెప్పి వాగాడు. ఆ చిన్న ముక్కేయండి ఇక్కడ. చంద్రబాబు నాయుడు కంటే పెద్ద రోగి ఎవడైనా ఉన్నాడా ఈ రాష్ట్రంలో? చంద్రబాబు నాయుడు కంటే రోగి ఉన్నాడా? శారీరక రోగి, మానసిక రోగి కూడా చంద్రబాబు నాయుడు. అల్జైమర్స్ వ్యాధి ఉంది. ఈ లెవెల్లో వాగినాడికి క్లియర్‌గా మంచం మీద కొడుకు ఎలా వ్యవహరించాలో కౌన్సిలింగ్ కూడా ఇప్పించలేని తండ్రి. ఏదో రుగ్మతి వ్యాధితో బాధపడుతున్న రాజీవ్. ఈ మొగుడు నాకు వద్దు బాబోయ్, ఎందుకు పనికిరాడన్న పెళ్ళాం. ఇలాంటి పనికిరాని దీపానికి కూడా తీసుకొచ్చి 5 కోట్లు ఇంకా అదనపు కట్నం, ఫార్చునర్ కారు, మళ్ళీ డైమండ్ సెట్లు ఇవన్నీ కావాలని కోరితే గృహహింస కేసు, హత్యాయత్నం కేసులు, బొచ్చుడు కేసులు నమోదైన వీళ్ళపైన. క్లియర్‌గా రాజీవ్ లైఫ్‌లో ఈవిడ మొట్టమొదటి లేడీ కాదండి పాపం మేఘన. ముందు ఆల్రెడీ ఒకళ్ళ మ్యాటర్ లేదని వదిలేసిన తర్వాత తెలియక వాళ్ళ పేరెంట్స్ ఏదో పాపం మంత్రి గారి కొడుకు కదా అని చెప్పి అంగరంగ వైభవంగా 5-6 కోట్లు ఖర్చు పెట్టి ఇబ్రహీంపట్నంలో పెళ్లి చేస్తే దానికి జగన్మోహన్ రెడ్డి మొత్తం క్యాడర్ వెళ్ళి భోంచేసి వచ్చారు. తర్వాత నెక్స్ట్ డే అమ్మాయికి తెలిసింది పుట్టింటి నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఈ కొడుక్కి మ్యాటర్ లేదు, దాంట్లో ఇంట్లో హిందుత్వం లేదు అని. 2 గాయబ్. దేవుడి ఫోటోలు గాయబ్. మగాడు అనుకుని పెళ్లి చేసుకుంటే ఇతను ఏంటో ఆమెకే అర్థం కాలేదు. మొత్తం అన్ని గాయబ్. క్రైస్తవ మతంలోకి మారిపోయాడు గాయబ్. ఇంట్లో మాట్లాడిన మాటలన్నీ బయట పెడతానంటే నీకు ఒళ్ళు తాట తీస్తాం అన్న లెవెల్లో కోడలికి బెదిరింపులు. నలిగిపోయింది ఆ అమ్మాయి. ఈరోజు ఏమైంది? ఓన్లీ డౌరీ హెరాస్మెంట్ అంటే వీళ్ళకి బిలో 7 years కాబట్టి బెయిలబుల్ అఫెన్స్. కానీ ఈరోజు జోగ్ కుటుంబం అరెస్ట్ అవ్వడానికి రెడీగా ఉంది. ఉట్టి జోగ్ కుటుంబంలో 11 మంది ఈ అమ్మాయి పైన అటెంప్ట్ మర్డర్ చేసింది. ఏంటంటే పైనుంచి తోసేయడాలు, లేకపోతే దిండు పెట్టి నొక్కేయడాలు, గోవా స్పెషల్గా తీసుకెళ్లి చంపేయడానికి ప్లాన్లు. రే ఆదర్శనీయమైన మహిళలందరూ ఈ కుటుంబంలోనే ఉన్నారు నిజంగా. జోగికి తన కొడుకు ఎలా ఉన్నాడో తెలియదు కానీ రాష్ట్రంలో ఉన్న లిక్కర్ కుంభకోణాలన్నింటిలో పార్టిసిపేట్ చేయడం వచ్చు. ఇది విచిత్రం. అండ్ ఇంత క్రిస్టియానిటీ పుచ్చుకున్న అతను ఏ చర్చికల్లో యేసు ప్రభువు మీద ఒట్టేయకుండా దుర్గగుడి బయట నుంచుని దీపం వెలిగిస్తాడు. ప్రజలందరూ పిచ్చోళ్ళ. సో జోగ్ కొడుకు భాగవతంలో ముందు జరిగిన ఎంగేజ్మెంట్ వీళ్లతోనే సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టేస్తున్నాయి. వాళ్ళు ఎక్కడ దీన్ని నిరాకరించడం కూడా లేదు. ఇలా మత మార్పిడి చేసుకుని ఎవరి మెప్పో పొందాం అనుకుని ఈరోజు పన్నెంటి కాపురంలో మతం కూడా చెప్పుకోలేని పరిస్థితి, కొడుకు కెపాసిటీ గురించి చెప్పుకోలేని పరిస్థితి. ఈ రాజీవ్ నీకే రుగ్మతులు ఏడ్చినప్పుడు నువ్వు కూర్చొని చంద్రబాబు నాయుడు గారిని కమెంట్ చేయడం ఏంటి?
సో ఇదండి పరిస్థితి. వీళ్ళ అరెస్ట్ ఇవాళ జరుగుతుందని ఎదురు చూస్తున్నారు. దీనిపైన కూడా మీకు అప్డేట్ ఖచ్చితంగా సాయంకాలం 8 ఒక ఫ్రెష్ వీడియో రిలీజ్ చేస్తాను. దట్స్ ఆల్ ఫర్ నౌ. ఈ కొండెక్కిన దీపం గురించి మీకేమైనా అభిప్రాయాలు ఉంటే అండ్ దీని ముందు జరిగిన నిశ్చార్థం గురించి మీకు ఏమైనా ఐడియా ఉంటే, ఇది కాకుండా వాణి అమ్మాయా అబ్బాయా, హైదరాబాద్కి చెందిన వాణితో అంత వివాదం ఏంటి, దీని గురించి కూడా మీ కమెంట్స్కి వచ్చి నాకు తెలియజేయండి. దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.